సాధారణంగా ఆధ్యాత్మికత అనగానే అమ్మో పెద్ద పెద్ద పుస్తకాలు అర్థం కాని తత్వాలు గుర్తొస్తాయి కదా. కాని నిజానికి ఒక సామాన్యుడి భక్తికి వాళ్ళ నమ్మకానికి మధ్య ఉన్న ఆ బ్యూటిఫుల్ బాండింగ్ గురించి మనం ఈ ఎక్స్ప్లెనర్లో తెలుసుకుందాం. అసలు గుళ్ళోకి వెళ్ళి దేవుడి విగ్రహం ముందు నిలబడి దండం పెట్టుకోగానే మనలో కలిగే ఆ ఫీలింగ్ ఎక్కడ్నించొస్తుందో చూద్దాం. భగవంతుడిని అర్థం చేసుకోవడానికి తత్వవేత్త అవ్వాలా? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా గొప్ప ఫిలాసఫర్ అయ్యుండాలా? శ్రీరాముడిలాంటి దేవుళ్ల విగ్రహాలను పూజించడం చూసి చాలామంది మేధావులు ఒక ప్రశ్న వేస్తుంటారు. ఆయన ఎప్పుడూ ఎలాంటి మ్యాజికులూ చేయలేదే, మరి ఆ విగ్రహానికి ఎందుకు దండం పెడుతున్నారు అని. కానిక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, భక్తి అనేది కేవలం బ్రెయిన్కి సంబంధించిన విషయం కాదు, అది మన హృదయానికి సంబంధించినది. అందుకే విగ్రహారాధన వెనుకున్న అసలైన ఎమోషనల్ కనెక్షన్ని మనం అర్థం చేసుకోవాలి. సంక్లిష్టమైన తత్వశాస్త్రం ఒక సవాలు. నిజమే, మన సమాజంలో అందరూ ప్రజ్ఞావాదులు కారు కదా. అంటే ప్రతి ఒక్కరూ ఫిలాసఫర్లు లేదా ప్రతి చిన్న విషయాన్ని లాజిక్తో ఆలోచించేవాళ్లు కాదు. మనలో ఎక్కువ శాతం మంది చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేసే సామాన్యులం. మన ఆలోచనలు, మన నమ్మకాలు చాలా సింపుల్గా ఉంటాయి. ఉరుకుళ్ళు పరుగుల ఈ జీవితంలో మనకున్న టెన్షన్స్ మధ్య ఆధ్యాత్మికత అనేది ఒక పెద్ద సైన్స్లా కాకుండా మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక ఆధారంగా ఉండాలని మనం కోరుకుంటాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. అద్వైతం, మాయ, బ్రహ్మం ఇలాంటి పదాలు వినడానికి చాలా బావుంటాయిగాని ఇవన్నీ చాలా హెవీ కాన్సెప్ట్స్. ఈ సృష్టి అంతా ఒకటే అని, మనం చూసేదంతా మాయ అని అర్థం చేసుకోవడమనేది చాలా కష్టమైన ప్రాసెస్. పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్లే ఒక సామాన్యుడికి ఈ కఠినమైన సిద్ధాంతాలు అర్థం కావాలంటే ఎలా? నిజం చెప్పాలంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేవుణ్ణి నమ్మాలంటే ఈ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అన్ని తెలవాలన్న రూల్ ఏమీ లేదు. విశ్వాసాన్ని ఒక రూపంలో నిలపడం. మరి అలాంటప్పుడు ఆ సామాన్య ప్రజలు తమ దేవుడికి ఎలా కనెక్ట్ అవుతారు? తమ భక్తిని ఎలా చూపిస్తారు? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు పడే మనుషులు తమ బాధలను, సంతోషాలను పంచుకోటానికి, తమకంటే గొప్ప శక్తి ఏదో ఉందని నమ్మటానికి ఒక ఆకారం కోసం వెతుకుతారు. ఒక కంటికి కనిపించే ఆధారం కావాలి వాళ్లకి. ఎందుకంటే అసలు రూపమే లేని ఒక శక్తిని ఊహించుకుని పూజించటం కంటే కళ్లముందు కనిపించే ఒక మూర్తిని చూసి దండం పెట్టుకోవటం సామాన్యుడికి చాలా ఈజీ. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పోలిక చూడొచ్చు. తత్వవేత్త వర్సెస్ సామాన్య భక్తుడు. ఒకవైపేమో ద్వైతం, అద్వైతం, మాయాలాంటి చిక్కుముడులు విప్పే పనిలో తత్వవేత్తలు బిజీగా ఉంటే, మరోవైపు మన సామాన్య భక్తుడు మాత్రం దేవుని విగ్రహం ముందు ప్రశాంతంగా నిలబడతాడు. అతనికా ఫిలాసఫీలేవీ అక్కర్లేదు. దేవుణ్ణి కళ్ళార చూడాలి, రెండు చేతులు జోడించి నమస్కరించాలి, అంతే. ఆ విగ్రహంతో తను చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాడు. ఇక్కడ వాళ్లదారి తప్పు, వీళ్లదారి కరెక్ట్ అని కాదు. కాని ఒక సామాన్యుడి భక్తి మాత్రం చాలా సింపుల్గా, చాలా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పొచ్చు. తల్లి మరియు బిడ్డ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆధ్యాత్మికత, భక్తి అనే కాన్సెప్ట్ని లాజిక్స్తో కాకుండా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. కుమార విశ్వాస్ గారిచ్చిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది. అదే తల్లి, పసిబిడ్డల బంధం. దేవుడికి, ఒక సామాన్య భక్తుడికి మధ్య ఉండే రిలేషన్ను ఈ ఉదాహరణతో మనం చాలా సులభంగా డీకోడ్ చేయొచ్చు. మేరా నీలా బేటా హాయ్, మేరా నీలా బేటా హాయ్. మన ఇళ్లల్లో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా. ఒక తల్లికి భాష స్పష్టంగా వచ్చు, పదాలు ఎలా పలకాలి, గ్రామర్ ఏంటి అన్నీ తెలుసు. కాని ఆ తల్లి అప్పుడే పుట్టిన తన పసిబిడ్డతో మాట్లాడేటప్పుడు ఏమైనా గ్రామర్ వాడుతుందా? లేదు కదా. తనకే సొంతమైన ఒక ముద్దు భాషలో నా చిట్టి తండ్రి, బుజ్జికన్నా అంటూ మురిసిపోతూ ఉంటుంది. అదే హిందీలో అయితే మేరా నీలా బేటా హై అని అంటుంది. అసలు స్పష్టంగా మాట్లాడటం వచ్చినా కూడా బిడ్డతో ఆ తల్లి ఎందుకలా ముద్దు మాటలు మాట్లాడుతుంది? భావోద్వేగం భాషను దాటినప్పుడు. ఎందుకంటే ఆ తల్లి మాట్లాడే ఆ ముద్దుమాటలు బ్రెయిన్కి లేదా గ్రామర్కి సంబంధించినవి కావు కాబట్టి. అక్కడ పదాల కంటే ఆమె మనసులో ఉన్న ఫీలింగ్ ముఖ్యం. బిడ్డను చూడగానే ఆ తల్లిలో ఉప్పొంగే ఆ ప్రేమ ఏ భాషకైనా, ఏ లాజిక్కైనా అతీతమైనది. ఆ క్షణంలో ఆమె గ్రామర్ గురించి ఆలోచించదు. కేవలం తన అంతులేని ప్రేమను ఆ బిడ్డకు ఎలాగైనా చూపించాలి అని మాత్రమే ఆరాటపడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఒక స్వచ్ఛమైన ఎమోషనల్ కనెక్షన్కి ఎలాంటి భాష అవసరం లేదు. తల్లి మాటలు కూడా అంతే. అది ఒక భాష కాదు, అది స్వచ్ఛమైన ప్రేమకు వ్యక్తీకరణ, ఒక గాఢమైన అనురాగం. దాన్నే కుమార విశ్వాస్ గారు భావుక ఆవేగన్నారు. అంటే అకస్మాత్తుగా ఉప్పొంగే ఒక ఎమోషనల్ సునామీ లాంటిదనమాట. మనసులో ప్రేమ ఎప్పుడైతే హద్దులు దాటుతుందో అక్కడ లాజిక్స్కి,
రూల్స్కి అసలు ప్లేసుండదు. భావోద్వేగాలకు మాధ్యమాలుగా విగ్రహాలు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ కనెక్షన్నే మన సామాన్యుడి భక్తికి అప్లై చేద్దాం. ఎక్కడో ఒక పల్లెటూర్లో వేదాలు మంత్రాలు ఏవీ తెలియని ఒక పెద్దాయన రోడ్డు పక్కనున్న గుళ్ళో ఒక రాయికి దండం పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. అతనికి ఉపనిషత్తులు అద్వైతం గురించి ఏమీ తెలియకపోవచ్చు, కాని ఆ విగ్రహాన్ని చూడగానే అతనిలో అంతులేని ప్రేమ నమ్మకమలా పొంగిపొర్లుతాయి. ఎందుకంటే ఆ భక్తుడి కళ్ళకి అదొక నిర్జీవమైన రాయిలా అసలు కనిపించదు. ఈ టేబుల్ చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది. ఇది ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని అద్భుతంగా వివరిస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే తల్లి మాటాడే ముద్దు మాటలు మన సామాన్యుడి భక్తిలాంటివి. మరి పసిబిడ్డ ఎవరంటే గుడిలో ఉండే దైవరూపం లేదా విగ్రహం. ఇక వీటన్నింటి గనుక ఉన్న ఆ మ్యాజిక్ ఏంటంటే ఉప్పొంగే స్వచ్ఛమైన భావోద్వేగం. తల్లి తన ప్రేమను కురిపించడానికి పసిబిడ్డ ఎలాగైతే ఒక మాధ్యమమో, ఒక సామాన్య భక్తుడు తనలోని భక్తిని చూపించడానికి విగ్రహం కూడా అలాంటి ఒక పవిత్రమైన మాధ్యమమే. విగ్రహమనగానే కేవలం రాయి లేదా చిత్రం కాదు, అది మానవునిలో ఉప్పొంగే భావోద్వేగానికి అవసరమైన మాధ్యమం. సో ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఇదే. విగ్రహం అనేది కేవలం చెక్కబడిన ఒక రాయి కాదు, లేదా గోడకు తగిలించిన ఫోటో కాదు. అది మతం పెట్టిన రూలంతకంటే కాదు. అది చాలా ప్రాక్టికల్ అయిన ఒక బ్యూటిఫుల్ టూల్. ఒక సామాన్యుడు తనలోని ప్రేమను, కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆ దైవానికి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేసే ఒక అద్భుతమైన మాధ్యమమే ఈ విగ్రహం. అందుకే అందులో వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. తల్లి ప్రేమకు నిఘంటువు అవసరం లేనప్పుడు భక్తికి తత్వశాస్త్రమెందుకు? ఈ ప్రశ్నకు మీకే సమాధానం దొరికే ఉంటుంది. తన బిడ్డను ప్రేమించడానికి ఒక తల్లికి డిక్షనరీ అవసరం లేనప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి ఒక సామాన్య భక్తుడికి పెద్ద పెద్ద ఫిలాసఫీలెందుకు? అవసరమే లేదు. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ లాజిక్ని దాటే ఉంటుంది. విగ్రహం ముందు చేతులు జోడించడంలో ఉన్న ఆ అమాయకమైన స్వచ్ఛమైన నమ్మకం 100 వేదాంత గ్రంథాలు చదివిన జ్ఞానంతో సమానం. చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. నిజమైన భక్తికి, స్వచ్ఛమైన ప్రేమకు ఎలాంటి కండిషన్స్ ఉండవని ఈ ఎక్స్ప్లెయినర్ మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.